గైస్ 'పుష్ప 2' మూవీ అయితే రేపైతే గ్రాండ్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ రోజు నుంచి అయితే పెయిడ్ ప్రమోషన్స్ కూడా వేయబోతున్నారు. బట్ హైకోర్టులో అయితే ఒక 2 కేసెస్ అయితే ఫైల్ అయ్యాయన్నమాట 'పుష్ప 2' మీద. అండ్ ఫస్ట్ కేసు వచ్చేసరికి అయితే ఒక లాయర్ అయితే వేస్తాడనమాట. అండ్ ఇది ఒక గంధం చెక్క స్మగ్లర్‌ది. మీరు అలా అలా కే తన స్టోరీని మొత్తం లీక్ చేస్తారన్నట్టుగా వితౌట్ పర్మిషన్. బట్ 'పుష్ప 2' చూడకుండా మీరు ఎలా కేసేస్తారని అదైతే కొట్టేసిందనమాట హైకోర్ట్. అండ్ సెకండ్ కేస్ వచ్చేసరికి అయితే బెనిఫిట్ షోస్ అది కూడా ఒక రోజు ముందు ఎందుకు వేస్తున్నారు అన్నట్టుగా అయితే క్వశ్చన్ చేశారు. అండ్ బెనిఫిట్ షోస్ వేయాలంటే ఏదన్నా ఒక మోటివ్ ఉండాలంట. అండ్ ఏదైనా ఒక మోటివ్ ఉంటేనే వేయడానికి అయితే అలో చేస్తారనమాట. సో ఆ మోటివ్ లేకుండా మీరు ఎందుకు బెనిఫిట్ షోస్ చేస్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ గవర్నమెంట్ అయితే వాక్స్ ఇవన్నీ అయితే అవాయిడ్ చేయమంది డ్యూ టు ద లో టెంపరేచర్స్. మరి మీరు బెనిఫిట్ షోస్, లేట్ నైట్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్ ఎలా వేస్తున్నారు అన్నట్టుగైతే క్వశ్చన్స్ అయితే చేస్తారు. బట్ మీరు కోర్టులో కేసు వేసినా కానీ రేపైతే మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈరోజు నైట్ ప్రీమియర్లు అయితే పడబోతున్నాయి. సో ఆల్ గోయింగ్ ఒక సైడ్ వెళ్తున్నాయి. బట్ ఈ కేసెస్ అయితే ఏం డిస్టర్బ్ చేయమని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? ఈ కేసెస్ గురించి అయితే కామెంట్ చేసేయండి. అండ్ 'పుష్ప 2' బుకింగ్స్ అయితే చాలా దారుణంగా, చాలా హైలో అయితే అవుతున్నాయి అన్నమాట. ఒక రికార్డెడ్ వేలో అయితే ప్రీ బుకింగ్స్ అయితే అయిపోయాయన్నమాట. టిల్ సండే వరకు అయితే హైదరాబాద్ కొన్ని థియేటర్స్ అయితే సోల్డ్ అవుట్ టిల్ సండే వరకు. సో అర్థం చేసుకోండి ఎంత క్రేజ్ అయితే ఉందో. అండ్ నార్త్లో అయితే ఇంత టికెట్ హై ప్రైజెస్ పెట్టినప్పటికీ కూడా అన్ని బుక్ అయితే అవుతున్నాయి అనమాట. ఇదొక వేవ్ అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ 'పుష్ప 2' గురించి అండ్ టికెట్స్ గురించి, కేసెస్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.